హలో వైటీ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు రెసిపీ అయితే ప్రసాదం హల్వా బూర్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ అండ్ టేస్టీగా క్విక్గా అయితే చెప్తానండి. ఒకసారి లాస్ట్ వరకు అయితే చూసి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుని, అలానే ఇలాచీ పౌడర్ వేసుకుని పక్కన అయితే రోలింగ్ బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలండి. ఇలా దాన్ని పక్కన పెట్టుకుని నెక్స్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకుని ఒక గ్లాస్ రవ్వ, ఒక గ్లాస్ షుగర్ వేసుకుని మొత్తం 2 మిక్స్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ రోలింగ్ బాయిల్ అయిన వాటర్లోకి అయితే ఇది మొత్తం వేసేయాలండి. స్లోగా వేస్తూ ఉండాలండి, ఎందుకంటే లంప్స్ ఫామ్ అయిపోతాయండి. లంగ్స్ ఫామ్ అవ్వకుండా చూసుకుంటే బాగుంటుందండి, లేకపోతే ఉండలు అయిపోతాయి. కాబట్టి మనకి బాగా రావండి ఉండలు అయితే. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇప్పుడైతే మనం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే స్కిప్ చేస్తున్నాను, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ బూర్లు అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటాయండి. మీరు ప్రసాదం కూడా పట్టుకెళ్ళొచ్చు టెంపుల్కి. అయితే చాలా క్విక్గా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ అయితే ఇదేనండి. ఇంకా మీకు ఈ ఫేవరెట్ అయితే ఈ బూర్లో అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చల్లారి పెట్టుకున్న తర్వాత అయితే ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఆయిల్ అప్లై చేసుకుని లేదా నెయ్యి అప్లై చేసుకుని హ్యాండ్స్కి అయితే రౌండ్గా చుట్టుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ కింద ఈ ఉండలు అయితే మొత్తం ఇలా చేసుకుని అయితే పక్కన అయితే పెట్టుకోండి. మరొక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఈ ఉండలు పిండిలోకి అయితే వేసుకుని మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత అయితే ఆ ఉండల్ని ఇలా వేడి వేడి నూనెలో అయితే వేస్తే బాగుంటుందండి, లేకపోతే బాగా రావు. గుల్లగా రావాలంటే అదే క్రిస్పీగా రావాలంటే వేడి వేడి బాగా వేడిగా ఉన్నప్పుడు అయితే వేయండి, మీరు కూడా నాలాగా. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఈ ఉండలు ఇలా వేసుకుని మొత్తం పట్టించాలండి పిండినైతే. ఇప్పుడు వేస్తే బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి. మీరు కూడా ఇప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారండి ఎంత క్రిస్పీగా వచ్చాయా? మీకు కూడా చూస్తుంటే నోరు ఊడిపోతుంటే. మన ఛానల్ని ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తానండి. అవి కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేనండి ఈ వీడియో. ఇంకా సరే అయితే ఉంటానండి. బాయ్ ఫ్రెండ్స్.